ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని, మన గాయాలు మానుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన ఎలాంటి వ్యాధినైనా సరే బాగు చేసే దేవుడు. మరి నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం కూడా చూస్తే, నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పి అక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మనం స్వస్థపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఇదిగో ఈ రోగం నేను స్వస్థపరచని చెప్పలేడు. ఆయన ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి సమర్థుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క రోగాలను ప్రభు సన్నిధిలో చెప్పుకుంటే ప్రభు మనల్ని స్వస్థపరిచే దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూస్తే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మన ప్రభు వారి సులువుపై కాచిన రక్తం ద్వారా మన పాపాలకు విమోచన, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈ దినాన మనకు ఎదురవుతున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో, అది దీర్ఘకాలిక వ్యాధి అయినా, మరి చిన్న చిన్న బలహీనత అయినప్పుడు కూడా ప్రతి బలహీనతకు మన ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సహాయం తీసుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు తిరిగి ఆరోగ్యం కలుగు చేస్తాడు. మన గాయాలు మానిపించి స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆయన ప్రార్థన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించి విడుదల పొందుకొని ప్రభు కృపలో బలం పొందుకొని ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. ఆమెన్.